ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనకి 29వ తేదీ మంగళవారం. మనకి శ్రావణ మంగళ గౌరి నోములు ఉంటాయి. ఆ మంగళ వ్రతాలు చేసుకుంటుంటారు చాలా మంది. అదే రోజు మనకి నాగపంచమి, గరుడ పంచమి కూడా వచ్చింది. ఇక్కడ విశేషమైనటువంటి తత్వం కాబట్టి ఇక్కడ స్కందుడితో కూడుకున్నటువంటి గౌరీదేవి ఆగమనం అంటే భూలోకానికి అమ్మవారు రావడం, మళ్ళీ ఆశీర్వదించడం. మరి మంగళగౌరి వ్రతం చేసుకున్న తర్వాత పుట్టలో పాలు పోయాలా, పుట్టలో పాలు పోసి వచ్చిన తర్వాత మంగళగౌరి వ్రతం చేసుకోవాలి. ఇదందరికీ ఉన్నటువంటి అనుమానం. పుట్టలో పాలు ఎప్పుడు పోయాలి? తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ప్రాతకాలంలోనే మీరు అమ్మవారి కోసం ఎట్లాగూ మీరు రెడీ అవుతారు కదా, ఆ సమయంలో తెల్లవారుజామునే మీరు స్నానం ఆచరించి కాసిని పూలు పాలు తీసుకెళ్ళి కాసిని ఒక ఉద్ధరిని పాలు పుట్టలో తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామికి ముందు ఆ పుట్టలో పాలు పోసేసి కాస్తంత పసుపు లైట్గా పసుపు వేసేసి, పాములు చంపకండి, పాములు బతకనివ్వండి, కేవలం పుట్ట పైన ఒక చుక్క నీళ్ళు వదిలిపెట్టి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించండి. తప్పకుండా ఈరోజు స్కందుడు మంగళగౌరి అంటే కుమారస్వామి మంగళ గౌరీదేవి ఇద్దరు కలిసి వచ్చారు. అక్కడ అదృష్ట యుగం మనకి. కాబట్టి మీరు తప్పకుండా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి పుట్టలో పాలు పోసి చేయండి. ఆ పుట్టలో మీరు గుడ్లు, అనేక రకాల వస్తువులు, పంచదార, బెల్లం లాంటివి వేసి చెత్త చెదారం వేసి నాగులు చనిపోవడానికి కారణమైతే మీకు పాపం తగ్గుతుంది, మీకు లేని పాపం అంటుకుంటుంది. ఇదే నమ్మకం. నమ్మకం అంటే ఒక చుక్క సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం మీద కూడా పోసినా సరే ఆ నాగపంచమి, గరుడ పంచమి కూడా అంటారు. ఈరోజు గరుడ పంచమి కూడా. కాబట్టి అక్కడ మనము ఇరువురిని పూజించాలి. శత్రువైనటువంటి గరుణ్ణి, నాగులను రెండింటిని పూజించాలి. మనం ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క ఆసనమైనటువంటి గరుడ దేవుణ్ణి మనం ఈరోజు పూజించాలి. మనకి తక్షకుడు అనేటువంటి ఈ యొక్క నాగుల్ని చంపడానికి ఈ యొక్క గరుడు ప్రయాణం చేస్తాడు. కాబట్టి అటువంటి తక్షక సంహారం, గరుడ స్వామి యొక్క ఆగ్రహాన్ని తగ్గించడానికి మనం గరుడ పూజ కూడా చేయాలి. వాళ్ళ గరుడ పంచమి కూడా అంటారు. కాబట్టి ఆ విష్ణుమూర్తి ఆరాధన చేస్తే చాలు. పాపం ఆయన స్వామివారికి పవళిస్తున్నటువంటి ఆశ్రయం ఎవరనుకుంటున్నారు? లక్ష్మణస్వామి. ఆయననే ఆయన సర్పముగా మారి మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మీరు ఆ రోజు ఈ నాగపంచమి రోజున తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా లక్ష్మణస్వామిని మనం పూజిస్తే తప్పకుండా మనకి స్వామివారి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. గరుడ పంచమి, ఆ గరుత్మంతుడిని కూడా మనం పూజించడం విశేషమైనటువంటి అనుకూలత. కాబట్టి ఇలా మీరు గరుత్మంతుడి దర్శనం, విష్ణు ఆలయంలో ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం, అలాగే ఈ యొక్క పంచమి రోజున నాగుల్ని పూజించడం, ఆ తదుపరి మనకి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే మంచిది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన తర్వాత మంగళగౌరి పూజలు, వ్రతాలు, నోములు, ముత్తైదులను పిలుచుకొని ఆ నోము పూర్తి చేసుకోండి. అమ్మవారి అనుగ్రహాన్ని, స్కందుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.